ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటలో ఒకరికి మనం ఏమి చేస్తామో దానినే ప్రకృతి తిరిగి మనకి అందిస్తుందనే విషయం గురించి చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అనగా అనగా ఒక ఊరిలో పేద వృద్ధుడు ఉండేవాడు. అతనికి తినటానికి ఏమీ లేక రోడ్డు పక్కన కూర్చొని డబ్బులు యాచించేవాడు. ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే అతను చాప వేసుకొని భిక్షాటన కోసం తన పాత్రను బయటపెట్టి భిక్ష అడగటం ప్రారంభించాడు. అది 4 రోడ్ల కూడలి కావటంతో, చుట్టూ ఆఫీసులు ఉండటంతో ఎంతోమంది అతను దాటుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎవరూ పాత్రలో డబ్బులు వేయటం లేదు. ఇంతలో ఒక యువతి ఆ వీధిలో నడుస్తూ వెళుతూ ఆ వృద్ధుని చూచి జాలిపడి 100 రూపాయల నోటును ఆ భిక్షాపాత్రలో వేసింది. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపి ఆమెను చల్లగా ఉండమని దీవించి, అమ్మా, ఈరోజు నేను పస్తుండవలసిన అవసరం లేదు, హాయిగా నిద్రపోతాను, ఆనందంగా ఉందని చెప్పాడు. ఎందుకమ్మా నాకు ఇంత డబ్బునిచ్చారని అడిగాడు. అందుకామె, మనం ఏ పని చేస్తామో దానినే తిరిగి ప్రకృతి మనకిస్తుందని నమ్ముతాను. ఇతరులకు సాయం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఆ పేద వృద్ధుడు ఆ రోజు వచ్చిన డబ్బును లెక్కించడం ప్రారంభించినప్పుడు అతనికి తన భిక్షాపాత్రలో ఉంగరం కనిపించింది. ఆ ఉంగరం 100 రూపాయలు ఇచ్చిన ఆమెది అయి ఉంటుందని భావించాడు. అకస్మాత్తుగా అతని మనసులో దురాశ మొదలైంది. ఆ ఉంగరం అమ్మి డబ్బు చేసుకుంటే కొన్ని నెలల పాటు తనకు తినటానికి ఏ లోటు ఉండదని, వీధిలో కూర్చొని అందరినీ యాచించవలసిన అవసరం ఉండదని భావించి వెంటనే ఒక నగల దుకాణంలోకి వెళ్ళి ఆ ఉంగరానికి ఎంతిస్తావని అడిగితే ఆ నగల దుకాణదారుడు ఆ ఉంగరానికి 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. అది విని అతను తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అకస్మాత్తుగా అతనికి నిన్నటి రోజున ఆమె చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మనం ఏ పని చేస్తే అదే ప్రకృతి తిరిగి మనకిస్తుందని తన తప్పును గ్రహించాడు. ఉంగరం ఆమెకు ఇవ్వాలని నిర్ణయించుకుని ఆమె కోసం ప్రతి కార్యాలయానికి వెళ్ళి ఆమె కోసం వెతుకుతూ చివరికి ఆమె పనిచేసే ఆఫీసును కనుక్కొని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె అతన్ని చూసి ఆశ్చర్యపోయి ఏదైనా సహాయం కావాలా అని అడిగింది. వృద్ధుడు తన దగ్గర ఉన్న ఉంగరం ఆమెకు చూపించి, ఇది మీదే అనుకుంటా, నిన్న మీరు డబ్బులు వేసినప్పుడు నా పాత్రలో పడి ఉంటుంది అని ఆమె ఉంగరం ఇచ్చివేశాడు. ఆ ఉంగరం చూసి ఆమె చాలా సంతోషించి అది తన పెళ్లినాటి ఉంగరం అని, ఇది ఎంతో విలువైనదని, ఈ ఉంగరం అమ్మితే మీకు చాలా డబ్బులు వస్తాయి, కానీ మీరు అమ్మలేదు, మీలాంటి మంచివారిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అతనికి కృతజ్ఞతలు తెలిపింది. ఇంటికి వచ్చిన ఆమెకు నిజాయితీపరుడైన ఆ వృద్ధునకు ఏదైనా సహాయం చేద్దామని తోటి ఉద్యోగులకు అతని మంచితనం చెప్పి విరాళాలు సేకరించింది. ఆ వృద్ధుని కలుసుకుని డబ్బులిచ్చింది. ఏమిటమ్మా ఇంత డబ్బులు ఇచ్చారని అడిగితే, ఇది నీ నిజాయితీకి ప్రతిఫలం, ఇక నువ్వు ఎవరిని ఆశించనవసరం లేదు, ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని సుఖంగా జీవించమని చెప్పింది. ఆ వృద్ధుడు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె చెప్పిన మాటలు మరొక్కసారి చెవుల్లో మారుమ్రోగాయి. ఇదే కదండి మన పెద్దలు చెప్తారు, మన మంచితనము మన నిజాయితీయే మనల్ని రక్షిస్తుందని. నీవు తిన్నది నేలపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు. ధర్మాన్ని నీవు కాపాడు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని. కావున లోకంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద.